జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు 54వ జన్మదినం సందర్భంగా ఆయనకు మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర, కనపర్తి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ ఎస్ రామకృష్ణ, వేములకొండ శ్రీనివాస్, ఇతర ముఖ్య నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కంచెల శివరామకృష్ణయ్య, రావిపాటి సాయి, ఫిరోజు, సుఖవాసి శ్రీనివాసు, చిట్టాబత్తిన చిట్టిబాబు, అన్నాబత్తిన జయలక్ష్మి, లాల్ వజీర్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున, నా తరఫున, మైనార్టీల తరఫున వారికి ప్రత్యేకంగా అభినందన చేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అంటేనే బలహీన వర్గాలకి, మైనార్టీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఒక గొప్ప అవకాశాన్ని కల్పించేటువంటి మన మహనీయుడు, మంచి ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ బాబు గారు. వారి ఆధ్వర్యంలో ఈరోజు మరి గుంటూరు జిల్లా అంటేనే ఒక చైతన్యవంతమైనటువంటి జిల్లాకి అధ్యక్షుడిగా మరి మన అన్నగారిని తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఇక్కడ ఇలాంటి జిల్లాకి అధ్యక్షుడిగా ఉండాలంటే సామాన్యమైన విషయం కాదు. అలాంటి మంచి వక్త కాబట్టి, అలాగే ఈ పార్టీ కోసం నిరంతరం పనిచేయటం వల్లే ఈరోజు ఇంత గుర్తింపు వచ్చి ఒక మంచి నాయకుడిగా ఎదిగినందుకు మనందరం కూడా వారికి మరి సపోర్ట్గా ఉండి రాబోయే కాలంలో ఇంకా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లేదానికి అవకాశం కల్పించాలని చెప్పేసి మరి అందరి తరఫున మరి అన్నగారికి మరొకసారి మరి పుట్టినరోజు శుభాకాంక్షలు వ్యవస్థాపక సభ్యుడిగా తన జీవితాన్ని ప్రారంభించినటువంటి పిల్లి మాణిక్యరావు గారు తెలుగుదేశం పార్టీలో చేరిన అతి కొద్ది కాలంలోనే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు లోకేష్ గారి ఆదరాభిమానాలు పొంది రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర అధికార ప్రతినిధిగా, అధికారంలో లేని 5 సంవత్సరాలు మరి జిల్లా నుంచి రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే విధంగా ఒక పోరాట యోధుల్లాగా పోరాటం జరిగింది. మరి అలానే జిల్లా కార్యాలయంలో కానివ్వండి, రాష్ట్ర కార్యాలయంలో కానివ్వండి, టీవీ డిబేట్లో కానివ్వండి, అనేక ప్రసార మాధ్యమాల్లో తన గొంతును బలంగా వినిపించిన వ్యక్తి. మరి రాక్షసుడు లాంటి జగన్మోహన్ రెడ్డి అవినీతి అరాచకాలని పదే ఎండగడితే అనేక రకమైనటువంటి బెదిరింపులు, బుజ్జగింపులు వచ్చినప్పటికి కూడా వెనక్కి తగ్గకుండా నా నాయకుడు చంద్రబాబు, నా జెండా తెలుగుదేశం, నా ఎజెండా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయటమే